హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదండి. మార్నింగ్ 6 గంటలకు ఇస్తున్నానండి వాయిస్ మీకు. మీరు బాగుంటే మేము బాగుంటామండి. మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మంచి మందారాలు వచ్చాయండి. ఒక మందార పువ్వు ఎందుకో కింద పడిపోయిందండి. ఉడత కొరికిందో ఏంటో, కానీ దాని కాడ చాలా గట్టిదండి. ఎర్ర మందారాలు అండి. కుక్కలు చూసారు అరుస్తున్నాయి. ఏది చేసినా అదే బాధ అయ్యి ఉందండి. నాకు చాలా ప్రాబ్లం అయ్యింది. వాయిస్ అందుకే ఇస్తున్నానండి, ఇంకొక విధంగా అనుకోకండి. మంచి రెడ్ పువ్వులండి కదండి. ఇది మెత్తన పకోడా వేస్తున్నారండి. మళ్ళీ చెక్కుడు బిల్లింగ్ ఇక్కడ చిన్న పని ఉండి వచ్చాను. ఇదిగోండి చూసారు ఎంత బాగుంటుంది. రండి, మధ్యాహ్నం నుంచి ఉంటుంది ఈవినింగ్ వరకు. ఎంత టైం వరకు ఉంటుందమ్మా? 9:30 రాత్రి 9:30 వరకు ఉంటుంది. ఎవరైనా రావచ్చు. పకోడీ, బజ్జీలు అన్నీ ఇంకా చూపించాను కదా. ఇది ఎలాగా ఇక రెడీ అయ్యింది. కొంత వేడి వేడి అన్నీ అప్పటికప్పుడు వేస్తారండి. చాలా బాగుంటుందండి. పకోడీ అయినా బజ్జీలు అయినా ఏవైనా బాగుంటుంది. సరే, ఈ పసుపు కూడా కలపరు, పచ్చగా ఉంటాయి కొన్ని పకోడీ కదమ్మా. పచ్చగా ఉండాలంటే పసుపు కలుపుతారు కదా కొంతమంది. ఈ పకోడీ నేచురల్గా వేస్తున్నారు పకోడీ. మరేటి కలర్ అయితే వేయకుంటాను. చాలా ఫ్యాన్ ఇదిగోండి. ఇక్కడ చెక్కుడు బిల్లింగ్ దగ్గర, చెక్కుడు బిల్లింగ్ చూపించానా మీకు? చెక్కుడు బిల్లింగ్ దగ్గర జగన్నాథపురం రూట్, సంగమాపురం రూట్. చాలా బాగుంటుంది, తృప్తిగా ఉంటుంది. చాలామంది మొన్న అడిగారు అడ్రస్, చెప్పాను. చాలా బాగా చేశారు. ఆ షాపులు అద్దెలు తీస్తారు మన మీద. ఇది ఎలాగైతేనే టేస్ట్ ఉంటుంది దాని మీద, దానికన్నా ఇదే టేస్ట్ ఉంటుంది. షాపులు అంటాం కానీ షాపులు అద్దె కూడా మన మీదే వేస్తారు, అంతే కదా. ఇలా బయట చేసుకునేవే బాగుంటాయి. అండి అయిపోయింది పకోడీ. మళ్ళీ ఏదో వేస్తారు కానీ మరి మేము ఇప్పుడు వండం. ఎండ ఎంత అయిందమ్మా? 12 అయిపోతుందా? 12. ఇదిగోండి, ఇది జగన్నాథపురం రూట్ అంటే అక్కైపాలెం రూట్. సెక్కుడు బిల్డింగ్ నుంచి అనమాట. సెక్కుడు బిల్డింగ్ చూపించాను కదా మీకు. అదిగో సెక్కుడు బిల్డింగ్, అదే సెక్కుడు బిల్డింగ్ అంటారు. మా ఇంటికి ఇదే ఒకటే తోవ ఇలాగాను. ఇక్కడ సెక్కుడు బిల్డింగ్ దగ్గర ఒక అమ్మాయికి ఒకసారి చంపేశారు కదండి. అది కొంచెం ముందునే ఇదిగో ఈ బిల్డింగ్లో చంపిస్తారు. ఈ బిల్డింగ్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి బిల్డింగ్లో ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఇదే బిల్డింగ్. ఇలాగా అక్కడ చివరిన పకోడీ బజ్జీలు వేస్తున్నారు. ఇదిగోండి ఇలాగ ఉంటుంది. వెళ్ళిపోతున్నామండి ఇంటికి. ఇదే లైన్ చివరికి వెళ్ళిపోవాలి మా ఇల్లు. ఓకేనండి, తర్వాత ఏటనేది చూపిస్తాం మీకు. ఇవన్నీ మా లైన్ భలేగా ఉంటుందండి. చూడండి బిల్డింగ్లు అంతా బాగుంటాయి. వచ్చాను, చూపించాను కదా పకోడీ అవి. అతను అన్నారు సమోసాలు అటు రెడీగా ఉన్నాయి, సమోసాలు మీరు ఏంటంటే సమోసాలు చేస్తానండి, వీడియో తీసుకోండి అని అన్నాడు. నేను నాతో ఇంకొక అమ్మాయి ఉంది, పాప మా అమ్మాయి వంట చేయలేదు. నేనేం చేశానంటే ట్రై చేశాను. ఇప్పుడు వచ్చి పప్పు మామిడికాయ వండాను. బాబు ఎంత ఎండ ఉందంటే ఇవి అలా శనివారం అంత ఎండ ఉందండి. వచ్చి గండి గ్లూకోజ్ తాగుతున్నాను. గ్లూకోజ్ అంత ఎండ ఉందండి. బాబా డేట్ తీసాను, ఇది గాలి వస్తుందని. ఫ్యాన్ గాలి అయితే లేడండి. మా ఇన్వర్టర్ కాలిపోయింది, ఇన్వర్టర్ అవ్వట్లేదు. ఇంకా అది అయిపోతుంది. ఒక అమ్మాయి నేను సచివాలయంకి వెళ్ళాము. అలాగ వచ్చేటప్పుడు అతను అన్నారు పకోడీ చేస్తున్నాను, వీడియో తీసుకోండి మేడం అని అన్నారు. సరే అని తీశాను. తీస్తే ఇంకా ఏమన్నారంటే సమోసా చేస్తున్నాను, అది కూడా తీయండి అంటే నేను అన్నం వండిస్తాను వెళ్ళిపోయాను. కూర ఏం చేయలేదు. ఆ అమ్మాయి కూడా అసలు అన్నం కూడా చేయలేదంట. ఇంకా ఇంకెందుకు అమ్మాయికి నిలిచోబెట్టడం అని, సరే ఇంకెప్పుడైనా తీసుకుపోతుంటాంలేండి అని చెప్పేసి
వచ్చిన తర్వాత మొహం కడుక్కొని కాలు చేతులు కడుక్కొని ఇదిగోండి ఇది గ్లూకోజ్ మీతో కొంచెం మాట్లాడేసి అప్పుడు వంట చేసి చూపిస్తాను మీకు అన్నీ నీట్గా చేశానండి. చూడండి, మొన్న ఊరగాయ కూడా పెట్టాను, ఊరగాయ కూడా చేశాను, 2 కాయలు చేశాను, తొక్కుడు పచ్చడి చేశాను, చాలా బాగా చేశాను. అది చూపిస్తాను చూడండి. ఇది తాగకపోతే నేను అసలు మాట కూడా రావట్లేదు, ఒంట్లో అసలు బాగోట్లేదు, నీరసం. అందులో ఇదొకటి. ఐస్ వాటర్ తాగామనుకో, తాగినంతసేపు బాగుంటుంది, తాగేసిన తర్వాత ఇంకా చెప్పకండి, ఆ తర్వాత గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు అన్నీ వస్తే హాస్పిటల్కి పరిగెట్టాలి. ఇప్పటికే ఆరోగ్యం బాగోలేదు, అందుకే గ్లూకోజ్ అయితే బాగుంటుంది కదా ఆరోగ్యం. సరే, ఇప్పుడు నేను ఏం వంట చేసి తెల్లవారి నుంచి టిఫిన్ కాఫీ తాగాను అంతే, టిఫిన్ ఏం చేయలేదు. అందుకే నేను ఏమేమి చేసుకొని తింటానో మీరే చూడండి, ఓకేనండి. మా వారు వచ్చినట్టు అట్లా లేట్ అవుతుంది కదా, మా ఇంట్లో అలాగ ఉండదండి, ఎవరికి ఆకలి ఇస్తే తినేస్తాం. ఎవరింట్లో ఉండదు, ఎవరింట్లోనే అందరి ఇంట్లో ఉండదు కదా. సరేనండి, రండి, వేగం వీడియో మీకు తీసేస్తే ఇవాళ శనివారం కదా, సోమవారం మీకు వదులుతాను. ఓకేనండి, సోమవారం మీకు వస్తుంది. పక్కన పిల్లలు అరుపులో వినిపిస్తున్నాయి కదండి, అవి పక్కన నెట్టేయండి. మరి చిన్నపిల్లలు ఆడుకుంటారు, సెలవులు కదా, పక్కిళ్ళు అనమాట. ఓకేనండి. సచివాలయం నుంచి వచ్చాను కదండి, ఇప్పుడు కొంచెం గ్లూకోజ్ తాగాను. గ్లూకోజ్ తాగిన తర్వాత నేను ఏంటనేది మొన్నను 3 డేస్ ముందండి నేను 2 మామిడికాయలు పచ్చడి చేశానండి. చూడండి ఎంత తక్కువ వచ్చింది, చూడండి 2 మామిడికాయలు నిండా అయింది. మరి మగ్గిపోద్ది కదా, కానీ చాలా బాగా వచ్చిందండి. తొక్కుడు పచ్చడి అండి. 2 మామిడికాయలు. అవి ఏం మామిడికాయలు అంటే నీలం మామిడికాయలండి. నీలం మామిడికాయలు పెద్ద కాయలండి 2ను. అండి ఎంగవ వేసి చేశానండి, చాలా టేస్ట్గా ఉందండి. ఈ వేటకి 3 రోజులు అయిందండి. ఇవాళ శనివారం కదా, శనివారంకి 3 రోజులు అయింది. చాలా బాగా మగ్గి పైకి ఆయిల్ తేలిపోయిందండి. అయితే ఇదేంటంటే గానుగ నూనె వేసుకున్నానంటే, నువ్వుల నూనె అండి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఊరగాయలకి. దేనికైనా ఏ ఊరగాయ పట్టండి గానుగ నూనెతో చేసుకుంటే అది మరి అనకూడదు, కానీ స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంగవ, మెంతులు, ఆవాల పొడి అన్నీ మీకు తెలిసినవే కదండి. కాకపోతే మాత్రం నేను చిన్నవి తొక్కుడు పచ్చడి చేసుకున్నానండి. ముక్కలు చిన్నగా కట్ చేసి చాలా బాగా వచ్చిందండి. మీకు నేను అదే చూపిస్తున్నాను కదా, ఎందుకంటే ఎక్కువ చేయలేదండి, ఎండలకి నేను ఎక్కువ చేయలేపని. చూడండి బాగుంటుంది. ఇదిగోండి పప్పు అండి, పప్పు మామిడికాయ వండానండి. చూడండి వేడి మీద అలా పొయ్యి ఆఫ్ చేసాను కదా, నేను గ్లూకోజ్ తాగేలాగా ఈ లోపల ఏమైపోయిందంటే మేగడలా పట్టేసిందండి. ఇది పెసరపప్పు అండి. పెసరపప్పును ఏంటంటే మామిడికాయ చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నానండి. చిన్న ముక్కలు కట్ చేసుకొని నేను ఈ పప్పు మామిడికాయ వండానండి. నిజంగా అండి ఎంత స్మెల్ వచ్చిందో. మరి మీరు వేసుకుంటారో వేసుకోరు, కానీ నేను పప్పు మామిడికాయలో కూడా పోపులో కూడాను ఇంగ వేసుకున్నానండి కొద్దిగా. అంటే కొంతమందికి ఇంగవ నచ్చుతుంది, కొంతమందికి ఇంగవ నచ్చదు. చూడండి రైస్ అండి, మా వారు వచ్చేటప్పటికి లేట్ అవుతుందని ఇస్తే సరే నేను ఉదయం టీయే తాగానండి, టిఫిన్ కూడా తినలేదండి. కళ్ళు తిరుగుతున్నాయండి. ఏం ఎండ ఉందండి, ఇంట్లో బనానా ఉందండి, పెట్టుకున్నానండి అరటిపండు. సరే తినేసి కొంచెంసేపు పడుకొని సాయంకాలం కూడా ఉంటుందండి వీడియో. సాయంకాలం కూడా చూడండి, 6 గంటల నుంచి తీస్తాను, అది కూడా చూడండి. ఇది నా భోజనం అండి, నా లంచ్. చాలా బాగుందండి తొక్కుడు పచ్చడి. చూడండి పక్కన ఒక చేతిలో ఫోన్ ఉంది కదా, పక్కకు స్పూన్ పెట్టేస్తున్నానండి. మా వీడియోల కష్టాలు మాకే తెలుసండి, యూట్యూబ్లకే తెలుసండి, బయట వాళ్ళకి తెలియదండి. ఎంత కష్టం అంటే ఆ కష్టపడేటప్పటికి ఎముకలు లాగేసి మెడల లాగేస్తాయండి. మీకు అబద్ధం, నాకు నిజమండి. చూసారా ఎంత బాగుంది కదా తొక్కుడు పచ్చడి. పప్పు మామిడికాయ తొక్కుడు పచ్చడి. అయితే నేను బుడ్డుదాన్నండి, నాకు పెరుగైనా అరటిపండు అయినా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలండి, లేకపోతే నేను అన్నం తినే తట్టుకోలేదండి అసలు. ఒక పూట పెరుగన్నమే తినాలి, మీకోసమని ఇలా నేను తింటున్నానండి. లేకపోతే కొంచెం పెరుగన్నం తిని దాని మీద ఇలా కొంచెం ఈ అన్నం తింటానండి. పచ్చడి బాగుంది, నచ్చిందే.
ఇది ఊరగాయ నచ్చిందా నచ్చలేదు నాకు మెసేజ్లు మాత్రం పెట్టాలండి మీ అందరూ కూడాను. కిప్ చేయకుండా చూడండి, లాస్ట్లో మీరు కిప్ చేయకండి. ఎందుకంటారా, నేనే ఇచ్చేసి పెట్టేశానండి వీడియో. చాలా బాగుంటుంది, లాస్ట్లో కూడా బాగుంటుంది. మీరు లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అండి, లాస్ట్ వరకు చూడండి. నా లంచ్ అండి మధ్యాహ్నం, ఎందుకంటే ఈవినింగ్ కూడా చిన్న వీడియో తీశాను చూడండి. మీ అందరు నా ఫ్యామిలీ అనుకుంటున్నాను కదండి. నా ఫ్యామిలీకి నేను ఏది చేస్తున్నాను అది చూపిస్తున్నానండి. నా ఆరోగ్యం బాగోలేదు కానీ, లేకపోతే మీకు డైలీ వీడియో తీద్దునండి. ఆవకాయ ఓట అక్కడ చూడండి జారిపోయింది కదా, తుడుస్తున్నానండి. ఎందుకంటే ఎంతకంటే తుడకపోతే అదేంటంటే మార్బుల్ గచ్చు కదండి, పట్టేస్తుందండి ఆయిల్. మనకు ఆ పొడులు వేసాం కదా అవన్నీ, అందుకు తుడిసేసుకున్నానండి. చూడండి లాస్ట్ వరకు, ఓకేనండి. ఈ వీడియో అయితే శనివారం నాడుదండి. శనివారం నాడు సచివాలయంకి వెళ్ళి వచ్చాను. ఆ పకోడీ మీరు చూశారు కదా, అక్కడ అతను పిలుస్తున్నాడండి తీసుకోండి వీడియో అని. అంత హ్యాపీ అనిపించిందో తెలుసండి, తీసుకున్నాను. ఇంకా ఏదో సమోసాలు చేస్తున్నానండి కానీ నేను ఉండలేకపోయానండి. 11, 12 అయిపోయిందండి. అక్కడేనండి ఒక అమ్మాయికి చంపేశారు. మా వైజాగ్లో ఎక్కువ వారానికి ఒకరిని చంపేస్తున్నారండి. మా వైజాగ్లో లవ్ కాదండి, అంత బంగారం కోసమేనండి ఇంట్లో దూరి చంపేస్తున్నారండి. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను సాయంకాలం మీద 6 గంటలకండి ఈ బట్టలన్నీ తీస్తున్నాను. ఫాస్ట్ మూడ్లో పెట్టానండి. మీరు గెంటేస్తారు కదా, ఎందుకు గెంటేయడం అని నేనే ఫాస్ట్ మూడ్లో పెట్టేశాను. 6 అయిపోతుందండి. అక్కడేమి చూడండి గులాబీ మొగ్గలు వస్తున్నాయని చూపిస్తున్నానండి. 6 గంటలు అయిపోతుందండి, అందుకని వేగం బట్టలు తీసాను. 2 రోజులు అయిపోయింది, అప్పటికి ఆరోగ్యం బాగోలేక 2 రోజులు అయిపోయిందండి. 2 రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి తీశాను. మీ అందరూ ఎప్పుడు తలనొప్పి వచ్చేస్తుందండి రోజు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మళ్ళీ మంచి వీడియోతో వస్తాను. బాయ్ అండి.